నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్ళడం అనే ఒక ఇష్యూ ఈ యొక్క మార్కెట్లో బాగా బీభత్సంగా ట్రోల్ అవుతూ ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఒక హిందువు అందులో మాలలో ఉన్నటువంటి వ్యక్తి దర్గాకి వెళ్ళొచ్చా? దర్గాకి వెళ్ళాలంటే అతను ఒక మాలలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏవైతే అతను వెళ్ళడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అతను ఒక సెలబ్రిటీ, అంటే సెలబ్రిటీ అయినటువంటి స్పేస్లో ఒక హిందూ మతంలో ఉన్నటువంటి వ్యక్తి సెలబ్రిటీ స్థానంలో ఉన్నాడు. అతను ఈ యొక్క దర్గాకి వెళ్ళాడు. ఈ దర్గాకి వెళ్ళడం అనేది ఇష్యూ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇష్యూగా మారింది. దర్గాలకు వెళ్ళడం అనేది మనకు ఇప్పుడే కాదు, మనం మొదటి నుంచి మన హిందూ మతంలో అన్ని మతాలు సమానం అనేటువంటి లౌకిక దేశము, అనేక రాజ్యము అనేటువంటి విధానం వల్ల దర్గాలకు అందరూ కూడా వెళ్తుంటారు. కానీ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే పెళ్ళి అయ్యే టైంలో ఇక ఐశ్వర్యరాయ్ కూడా కడప దర్గాకి వెళ్ళింది అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ దర్గాలకు వెళ్ళడం అనేది కామనే. కానీ ఒక అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తి అతను ఈరోజు మాలలో ఉండి కూడా బొట్టు తుడుచుకొని వెళ్ళాడు అంటే, ఈరోజు ఈ యొక్క టాపిక్లో మనకు దర్గాకి వెళ్ళడం అనేది ఇంత పెద్ద ఇష్యూని చేయడానికి కారణం ఏంటంటే, అయ్యప్ప మాలలో ఉన్నటువంటి వ్యక్తి దర్గాలకు వెళ్ళొచ్చా అనేదానికి మీకు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పచ్చు. అంటే ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలకు వెళ్ళేటువంటి కేరళలో అయ్యప్ప మాలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి భక్తుడు దర్శనం చేసుకోకముందు వావర్ స్వామి అనేటువంటి ఒక దర్గాను, వావర్ స్వామి అనే ఒక దర్గాను దర్శించుకుంటాడు. వావర్ స్వామి దర్శించుకున్న తర్వాతనే అతను కంపల్సరీ ఎక్కడికి వెళ్ళాలి? అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి. అసలు ఈ వావర్ స్వామి ఎవరు? ఈ వావర్ స్వామి దర్శించడానికి గల కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. దీనికంటే ముందు ఈ యొక్క హిందూ ధర్మంలో దర్గాలను కానీ మనం ఎందుకు విశ్వసిస్తున్నారు అనే విషయానికి వస్తే, ఈ అనాది కాలం నుంచి వచ్చినటువంటి సమాజంలో ఈ యొక్క భారతదేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ సమానం అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఉంటారు. ఉండాలి అనేటువంటి దేశంగా మన దేశం లౌకిక దేశంగా నిర్ణయించబడ్డది. కాబట్టి ఈ యొక్క రెస్పెక్ట్ అందరికీ ఉండాలనే ఉద్దేశంతో చరిత్ర కూడా ఈ విధంగానే తయారు చేయబడ్డది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనం చార్మినార్కి వెళ్దాం. చార్మినార్కి వెళ్తే అక్కడ పక్కనే చార్మినార్ కిందనే మనకు దగ్గరనే మనకు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వేములవాడలో ఉంది. అక్కడ కింద దర్గా ఉంటుంది. అంటే మ్యాక్సిమం శివాలయాలు కానీ ఎక్కడ టెంపుల్లో చూసుకున్నా ఆ పక్క దర్గా లాంటివి ఉండడం జరుగుతుంది. ఇది ఎందుకోసం అంటే, అప్పట్లో ఇంత కమ్యూనికేషన్ లేదు, ఇంత హిందూయిజము ముస్లిమిజం అనేటువంటి లేదు, వీళ్ళ మధ్య సమైక్యత చేర్చుకోవాలా అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా ఉండేటివి అనమాట. ఇప్పుడు మనం రామ్ చరణ్ ఈ యొక్క దర్గాను సందర్శించడం అనేది రైటా రాంగా? రామ్ చరణ్ స్పెషల్ ఫ్లైట్లో ఈ యొక్క కడపకి వెళ్ళి కడపలో విజయదుర్గ టెంపుల్ని దర్శనం చేసుకొని అంతవరకు బాగానే ఉంది, అక్కడ ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ యొక్క దర్గాకి వెళ్ళాడు. అక్కడ దర్గాకి వెళ్ళాడు అంటే ఆ దర్గాకి ఏఆర్ రహమాన్ రమ్మన్నారు కాబట్టి నేను వెళ్ళాను అన్నారు. అక్కడ బొట్టు తూర్చుకున్నాడు అంటే, బొట్టు తూర్చుకున్నాడు అంటే అక్కడ బొట్టు కొంచెం కనబడుతుంది, కొంతవరకు పోయినట్టుంది. అంటే వాళ్ళు చెప్పగానే ఎమోషనల్లో తూర్చేసినట్టున్నాడు. కానీ అతనికి పూర్తి విశ్వాసం హిందూయిజం మీద ఉంది, హిందూ మతం మీద ఉంది కనుక అతను రెగ్యులర్గా అయ్యప్ప స్వామి అయ్యప్ప మాల వేసుకుంటున్నాడు అంటే హిందూయే. ఇప్పటికి కూడా రామ్ రహమాన్ అంటున్నారు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. అట్లా చేయకూడదు. ఏదో సందర్భం బట్టి వచ్చింది, అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అతను మాలలో ఉన్న విషయం కూడా గుర్తున్నా కానీ వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీనికి క్లియర్ క్లారిటీకి వస్తే, మనం ఇప్పుడు వావర్ స్వామి టెంపుల్ అన్నాం. ఈ వావర్ స్వామి ఎవరు అని మనం మాట్లాడుకునేటప్పుడు, వావర్ స్వామి అతను ఒక ముస్లిం యొక్క అతను ముస్లిం వ్యక్తి. అతను ఒక పహల్వాన్. అతను ఎప్పుడైతే ఈ యొక్క మహిషాసుర మర్దిని అనేటువంటి వధించి అయ్యప్ప స్వామి గారు వస్తున్నారో అప్పుడు ఈ యొక్క వావర్ స్వామి అనే ఒక ముస్లిం, అంటే అతను ముస్లిం వ్యక్తి, అతనికి ఆ మల్లయోధుడు అంటారు. మల్లయోధుడు అంటే మనకు తెలుసు, యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళు బలష్టంగా ఉండి వాళ్ళు యుద్ధాలు చేయడానికి ఉపయోగపడే వ్యక్తులు. అప్పుడు ఈ యొక్క అయ్యప్ప స్వామితో తలబడే అవకాశం వచ్చింది. అప్పుడు అయ్యప్ప స్వామిని చూసిన తర్వాత ఆ యొక్క వావర్ స్వామి అనేటువంటి ఒక ముస్లిం, అంతకుముందు ఒక ముస్లిం పేరు ఉండేది, ఆ పేరు ఎవరికి కూడా చరిత్రలో తెలియదు. అతను ఈ యొక్క అయ్యప్ప స్వామిని చూసిన తర్వాత అతను మారిపోవాలని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని నేను నీకు భక్తుడిగా మారిపోతానని డివోషన్గా మారిపోయాడు. అప్పుడు అప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ దర్శించినప్పుడు ఈ యొక్క అతను ఏం చెప్పాడు, ఎవరైనా కానీ అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ వావర్ స్వామి దర్శించుకున్న తర్వాతనే ఈ యొక్క టెంపుల్కి వెళ్ళాలి అనేటువంటి నిదానం ఏర్పడ్డది. అంటే ఇప్పుడు ఈ విషయానికి రామ్ చరణ్ గారు ఎప్పుడైతే ఈ యొక్క దర్గాకి వెళ్ళాడో, ఈ దర్గాకి వెళ్తే తప్పేంటి?
అక్కడ వావర్ స్వామి టెంపుల్, వావర్ స్వామి దర్గా, అది కూడా దర్గానే. సో కాబట్టి ఆ దర్గాకి వెళ్తే తప్పలేదు, ఈ దర్గాకి వెళ్తే తప్పేంటిది అనేది మన యొక్క ఈ యొక్క ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది. కానీ సో ఈ యొక్క అయ్యప్ప స్వాములు ఏమంటున్నారు, ఈ యొక్క చనిపోతే ఒక శవాన్ని చూసినప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఆ శవం చూడకుండా ఉంటాం కదా, మరి ఇప్పుడు ఈ యొక్క దర్గాకి వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు అనే విధంగా వాదిస్తున్నారు. సో ఏ విధంగా వాదించినా మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క విధానము, మన దేశంలో అన్ని మతాలు సమానము అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి, హిందువులు మాత్రమే ఇట్లాంటి ప్రలోభాలకు లోబడుతున్నారు. కానీ ఏ ముస్లిం వ్యక్తి కూడా హిందువులకు రావాలని కోరుకోవట్లేదు, ఏ క్రిస్టియన్ వ్యక్తి కూడా హిందువులు రావాలని కోరుకోవట్లేదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు పిలిచారు అని చెప్పేసి కడపకి మన యొక్క రామ్ చరణ్ గారు వెళ్ళారు. కానీ అదే రామ్ చరణ్ సో పిలిస్తే తిరుపతికి కావచ్చు, మీరు లేదంటే కాశీకి కావచ్చు, పిలిస్తే ఈ యొక్క ఏఆర్ రెహమాన్ వస్తాడా అనే విషయం ఆలోచించాలి. సో ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, మనం ఒక మతంలో ఉన్నప్పుడు ఒక తల్లిని, పినతల్లి ఎంత బాగున్నా, పినతల్లి ఎంత మంచిగా పెట్టినా మనం తల్లినే గౌరవించాలి, తల్లినే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తల్లి దాన్ని చూసుకోవాలి. అంతేగాని ఏదో బాగుందని చెప్పేసి మనం వాళ్ళకి కోలడం పోవడం అనేది కరెక్ట్ కాదు. సో హిందువులందరూ కూడా ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా హిందువులు ఎప్పుడు కూడా ప్రలోభాలకు లోబడి ఇతర మతాలకు ఆసక్తి చేర్చుకొని అతను బాగుంది అనుకుంటున్నారు. కానీ ప్రపంచ దేశాలలో ఒక హిందూ దేశం అనేది ఒక భారతదేశం మాత్రమే ఉన్నది. ఈ హిందూ దేశం కాపాడుకున్నట్లయితే దేవాలయాలు కాపాడబడతాయి, దేవాలయాలు కాపాడబడితే మీరు భక్తి కాపాడబడుతుంది. కానీ ఒక హిందువులు అన్నీ మారిపోతూ ఉంటే రేపు పొద్దున దేవాలయం అనే ఉండదు. సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ యొక్క సెలబ్రిటీస్ మీరు చేసే ముందు, కొన్ని పనులు చేసే ముందు వ్యక్తుల యొక్క మనోభావాలు, పబ్లిక్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క సెలబ్రిటీస్కి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు పోయడం తప్పు అని మేము అనట్లేదు, రైట్ అని చెప్పి సమర్థించుకోవడం కూడా కరెక్ట్ కాదు. తప్పు రైట్ అనే తరపమాట. కానీ సెంటిమెంట్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ మనం ఉన్నటువంటి ప్రలోభాలకు మాత్రం ఎవరిని కూడా సో గురి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఈ యొక్క మతం యొక్క ఉనికికి ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి అందరం కూడా మన యొక్క అన్ని మతాలను గౌరవిద్దాం, అందులో మన మతాన్ని మాత్రం బాగా చూసుకుందాం. అలా చూసుకున్నప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అందులో మనం ఉంటాం. థ్యాంక్ యూ.